వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఫిజికల్ యాక్టివిటీస్ అయితే ఎంత ఇంపార్టెంటో హెల్దీ ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. సో ఎలా మనము డైట్ని బ్యాలెన్స్ చేయాలి, ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న రెసిపీస్ మనం తీసుకోవాలి అని మన ఎపిసోడ్స్లో ఎవ్రీ టైం చెప్తూనే ఉంటాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసావు అండ్ ఫస్ట్ రెసిపీ? సో ఇవాళ థీమ్ వచ్చేసి ఫైబర్ రిచ్ డైట్ గురించి. సో ఫైబర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అందరూ కార్బ్స్ ప్రోటీన్స్ అనే అనుకుంటారు, బట్ ఫైబర్ వల్ల షుగర్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి అండ్ అలాగే కొలెస్ట్రాల్స్ తగ్గుతాయి, వెయిట్ లాస్లో ఉపయోగపడుతుంది, కాన్స్టిపేషన్ రాకుండా హెల్ప్ చేస్తుంది, చక్కటి డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి మిల్లెట్ టోఫు పులావ్. సో నిజంగానే ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వన్స్ క్రోనిక్ కండిషన్స్, డయాబెటీస్ లేకపోతే ఒబేసిటీ ఇలా వచ్చిన వాళ్ళకి ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోమంటూ ఉంటారు. సో చూద్దాం, నిజంగానే ఫస్ట్ రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎలా చేస్తావు ఏంటి అని చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మిల్లెట్స్ అంటే కొర్రలు నువ్వు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చి. ఎస్, అవును. అండ్ టోఫు. సో చాలామంది ఏంటంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు టోఫు అనేది సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు. అవును. అండ్ వెజిటబుల్స్ తీసుకొచ్చేసావు. సో బేసిక్గా మనం క్యారెట్, బీన్స్ అండ్ బఠానీలు అన్నిట్లో జల్లప్ అయిపోతాయి అండ్ చాలా మంచిది కూడా. సో మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ న్యూట్రిషియస్ రెసిపీస్ లాగా అయిపోతాయి అన్నమాట. అవును, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేద్దాం. ముందుగా కొంచెం నెయ్యి. సో నెయ్యి కూడా కారిగిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? హోల్ స్పైసెస్. నెక్స్ట్ మసాలా దినుసులు కూడా. తర్వాత జీలకర్ర, అల్లం. సో అల్లం కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ ఇస్తుంది మనకు, టేస్ట్ కానీ. సో నెక్స్ట్ ఆ తర్వాత జీడిపప్పు, ఓకే. సో నెక్స్ట్ ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేద్దాం. సో చక్కగా పులావ్కి మినిమం ఇటువంటి పోపు ఉంటే పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట. అవును. సో ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. యా. సో ఇంకా ఎటువంటి వెజిటబుల్స్ మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఎక్కువ ఫైబర్ వస్తూ ఉంటుంది? సో ఇంకా వెజిటేబుల్స్ వచ్చేసి మనము మష్రూమ్స్ కానీ, లేదు అంటే టమాటోస్ కానీ, కాలీఫ్లవర్, క్యాబేజ్ అండ్ సొరకాయ ఇలాంటివి కూడా మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి. సో వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాం. యా. సో ఫస్ట్ క్యారెట్, బీన్స్, అలాగే పీస్ కూడా. సో లైట్గా అలా వాటర్. యా. చాలా మంది స్వీట్ పొటాటోలో కూడా ఎక్కువ ఫైబర్ ఉంటుంది అంటారు. సో మరి ఇది ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు అంటే రెస్ట్రిక్షన్స్ ఎవరికైనా ఉన్నాయా స్వీట్ పొటాటో? స్వీట్ పొటాటో వచ్చేసి ఏంటి అంటే మనకు గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది ఎక్కువగా ఉంటే మనకు షుగర్స్ కూడా ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ చాలా త్వరగా ఉంటాయి. ఎవరైతే డయాబెటిక్ ఉంటారో వాళ్ళు కొంచెం తక్కువగా యూజ్ చేయొచ్చు, రిమైనింగ్ పీపుల్ ఎక్కువగానే యూజ్ చేయాలి. ఓకే. సరే, ప్రతి దాంట్లోకి మనం వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది చికెన్ అంటే ప్రోటీన్ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. సో వాటిలో కొద్దిగా ఫైబర్ కావాలని చెప్పి వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేస్తారు. సో కాంబినేషన్ ఓకే అంటారు? యా, కాంబినేషన్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో ప్రోటీన్ ఒకటే ఉంటే అది డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఫైబర్ ఇంక్లూడ్ చేస్తే మనకు హెల్తీ డైజెషన్ అవుతుంది. అంటే కొంచెం ఫ్యాట్స్ కూడా ఎక్కువగా, మంచి ఫ్యాట్స్ ఏదైతే ఉంటుందో చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దానికి మనం నాన్ వెజ్తో వెజిటబుల్స్ హ్యాపీగా వండుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేస్తాం? ఆ తర్వాత ఉప్పు,
మన మెయిన్ ఇంగ్రీడియంట్ టోఫు కూడా యాడ్ చేద్దాం. టోఫు అయితే చాలా త్వరగానే మనకు కుక్ అయిపోతుంది. సో మనము ఏవైతే కొర్రలు తీసుకున్నామో అవి ఎంత ఫ్రీక్వెంట్గా యూస్ చేయొచ్చు? సో మిల్లెట్స్ మనం డైలీ యూస్ చేయాలి. ఒకరోజు కొర్రలు, ఒకరోజు సామలు, ఒకరోజు రాగి, ఒకరోజు జొన్న, అలా ఎవ్రీడే మనం మిల్లెట్స్ యూస్ చేస్తే కనుక మనకు ఫైబర్ కంటెంట్తో పాటు మినరల్స్ కూడా చక్కగా అబ్జర్వ్ అవుతాయి. సో ఇలా ఓన్లీ కొర్రలు వచ్చేసి మనం వీక్లీ 2 to 3 ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, సో కొర్రలు కూడా వేసేసుకున్నాము. యా, ఆల్రెడీ ఉడకబెట్టిన కొర్రలు కూడా. వాటర్ ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇలా మనం కలర్ఫుల్గా ఉండడానికి చూసుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ వస్తాయంటుంటారు. ఎందుకంటే కలర్ని బట్టి కూడా మనం ఆ యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది డిఫర్ అవుతూ ఉంటాయా? యా, సో మనకు డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ ఫ్లేవనాయిడ్స్ అనేది ఉంటుంది. లైక్ గ్రీన్కి అయితే క్లోరోఫిల్ అని చెప్పేసి, అండ్ రెడ్ అండ్ ఎల్లోకి అయితే యాంథోజైనిన్ అని చెప్పి. సో అలా ఫ్లేవనాయిడ్స్ బట్టి కూడా మనకు ఒకటి బాడీ డిటాక్సింగ్కి ఉపయోగపడుతుంది, అండ్ ఇంకొకటి సెల్ రీజనరేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలా మనకు డిఫరెంట్ కలర్స్ తోటి డిఫరెంట్ పిగ్మెంటేషన్ యూజెస్ ఉంటుంది కాబట్టి అలా కలర్స్ తీసుకోవడం. పర్ఫెక్ట్. సో చక్కగా మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా మరి? యా, చూసేద్దాం. సో పర్ఫెక్ట్గా అయిపోయింది. అండ్ టోఫు కూడా చాలా సాఫ్ట్గా కట్ అవుతుంది. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. మంచి అరోమా కూడా వస్తుంది. హోల్ స్పైసెస్ వేసుకున్నాము, ఇంకా మసాలాస్ ఏం వేసుకోలేదు కాబట్టి సో కొంచెం సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నా. యా, సో రెడీ అయిపోయినట్టుగా. యా, లాస్య మిల్లెట్ టోఫు పులావ్ రెడీ. ఓకే, సో ఘుమఘుమలాడే మిల్లెట్ టోఫు పులావ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మిల్లెట్ టోఫు పులావ్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, టోఫు 1 కప్పు, ఉడికించుకున్న కొర్రలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. మిల్లెట్ టోఫు పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో మసాలా దినుసులు, జీలకర్ర, అల్లం ముక్కలు, జీడిపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో పచ్చిమిర్చి, క్యారెట్, పచ్చి బఠానీలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గించుకోవాలి. అందులో తగినంత ఉప్పు, టోఫు, ఉడికించుకున్న కొర్రలు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిల్లెట్ టోఫు పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం మనకు క్యారెట్స్ ఇవన్నీ వేసామంటే వెజిటబుల్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట, ఫ్లేవర్ అండ్ హోల్ స్పైసెస్ కావచ్చు. టోఫు ఎక్కువగా మనం మిల్లెట్స్ తినడానికి ఇష్టపడం, జావా టైప్లోనే తీసుకుంటూ ఉంటాం. బట్ ఇలా కొర్రలు టేస్టీగా టోఫుతో కాంబినేషన్లో చేసుకోవచ్చు, చాలా బాగుంది. యా, అండ్ ఇంకొకటి ఏంటంటే మిల్లెట్స్ అనగానే ఎవరికి నచ్చదు, అండ్ ఫైబర్ ఫుడ్ అంటే ఎక్కువగా అందరూ సాలెడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. సో అంత బ్లాండ్గా కాకుండా కొంచెం మనం ఇలా స్పైసెస్ యాడ్ చేసి కూడా తీసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో నిజంగా మిల్లెట్ టోఫు పులావ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ దద్దోజనం. ఓట్స్ దద్దోజనం కొంచెం డిఫరెంట్గా ఉంది. సో వెస్ట్రన్ని సౌత్ ఇండియన్ని మిక్స్ చేసినట్టుంది. సో చూద్దాం ఎలా చేస్తారు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే.
ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా దద్దోజనం అందరికీ ఇష్టమే. Yes. సో రైస్తో చేసుకుంటూ ఉంటాం, పెరుగు ఇంక్లూడ్ చేసి. సో ఇక్కడ నువ్వు రైస్ బదులు ఓట్స్ తీసుకొచ్చేసాను. అవును, పర్ఫెక్ట్. సో మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందు పెరుగుని ఒక బౌల్లో వేసుకొని సాల్ట్ కలిపేసి పెట్టుకుందాం. ఓకే, సో ఫస్ట్ పెరుగు ఒక స్పూన్, ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసి సో ఇది ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చా? ఇది మనం ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు. బట్ ఎవరికైతే కొంచెం ఆస్తమా కానీ లంగ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఇది కొంచెం నైట్ టైంలో అవాయిడ్ చేయాలి, ఆఫ్టర్నూన్ టైంలో తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇది ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్ అండ్ ఏ టైంలో ప్రిఫర్ చేస్తే బెటర్? సో ఇది నార్మల్గా ఆఫ్టర్నూన్ అయినా డిన్నర్లో అయినా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నార్మల్గా ఓట్స్ అంటే ఎంత తీసుకుంటాం, కప్ తీసుకుంటారు కదా, అంతే చాలు. లేదు అంటే నార్మల్గా ఇంకేదైనా మిల్లెట్స్తో కానీ వైట్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్తో కొంచెం ఫుడ్ తిన్నాకనైనా ఇది కొంచెం పెరగన్నంలో లాస్ట్ ఎలా తీసుకుంటాం అలా తీసుకుంటే మనకు ప్రోబయోటిక్స్తో పాటు ఫైబర్ కంటెంట్ కూడా మీట్ అవుతాం. ఓకే, సో చక్కగా డ్రై రోస్ట్ అయితే అయ్యింది. సో నెక్స్ట్ అది ఇందులో మిక్స్ చేసేసుకుందాం ఓట్స్ని. ఇది ఇందులో కలిపేసుకుందాం. సో కొద్దిగా పెరుగు అనేది ఎక్కువగా పడుతుంది మనకు, ఎందుకంటే ఓట్స్ బాగా అబ్జార్బ్ చేసేసుకుంటాయి కదా. అవును. ఓకే, ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఓకే, సో ఇంకా డ్రింక్స్ ఏమైనా మనం తీసుకుంటే కొంచెం చాలామందికి ఏంటంటే లిక్విడ్ డైట్ ఇష్టం, అందులో కూడా మనం ఫైబర్ అనేది చూడొచ్చా లేకపోతే ఓన్లీ సాలిడ్స్లోనే ఫైబర్ దొరుకుతుంది? సో ఫైబర్ వచ్చేసి మనకు నార్మల్గా వెజిటేబుల్ సూప్స్ కానీ లేదంటే వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకోవచ్చు. కాకపోతే మనం నార్మల్గా తీసుకుంటేనే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో జ్యూస్ చేయడం వల్ల ఆ పీచ్ పదార్థం అనేది పోతుంది కాబట్టి అందులో మ్యాక్సిమం మనము లాస్ అవుతాం. సో ఫ్రూట్స్ అయితే నార్మల్గానే తీసుకోవాలి, అది అసలు జ్యూసెస్ చేయకూడదు. వెజిటేబుల్స్ సూప్స్ కానీ లేదంటే జ్యూసెస్ స్ట్రెయిన్ చేయకుండా తీసుకోవాలి. సో చాలామంది వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ జ్యూస్ చేసేటప్పుడు మీరు అన్నట్టు అది తీసేస్తూ ఉంటారు, పల్ప్ అనేది తీసేస్తూ ఉంటారు. సో తీయడం బెటరా లేకపోతే ఇంక్లూడ్ చేసుకుని తాగడం బెటర్? ఇంక్లూడ్ చేసుకుంటేనే బెటర్. సో ఆ పల్ప్లోనే మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఐదర్ వెజిటేబుల్స్ కానీ జ్యూసెస్ కానీ పల్ప్తో తీసుకుంటే బెటర్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక స్పూన్ ముందుగా జీలకర్ర, ఆవాలు, మిరియాలు, కొంచెం శనగపప్పు, అండ్ అలాగే కొంచెం మినపప్పు కూడా, ఓకే, ఎండుమిర్చి, అల్లం, ఓకే, జీడిపప్పు, కరివేపాకు కూడా.
ఓకే, సో ఆల్మోస్ట్ మనం అన్ని ఆల్ టైప్ ఆఫ్ అంటే పోప్లో ఏమేమి వేస్తామో అన్నీ ఇంక్లూడ్ చేస్తాం. Yes. ఓకే. సో పర్ఫెక్ట్గా పోపు అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఆ పోపు ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఆల్రెడీ మనం పెరుగులో సాల్ట్ వేసుకున్నాం. ఓట్స్ వేసాక ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో చక్కగా మిక్స్ చేస్తున్నారు. సో మీరు అలా కలుపుతూ ఉండండి. ఓకే పల్లవి, సో చక్కగా మనము పోప్ అండ్ అలాగే పెరుగు ఓట్స్ అన్నీ మిక్స్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటి? ఇంకా మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సో నెక్స్ట్ ప్రొమగనెట్తో గార్నిషింగ్ చేద్దాం. దానిమ్మ గింజలు, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా. సో పర్ఫెక్ట్గా ఉంది. మరి రెడీ అయిపోయినట్టేనా? లాస్యా ఓట్స్ దద్దోజనం రెడీ. రుచికరమైన ఓట్స్ దద్దోజనం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఓట్స్ దద్దోజనంకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి కొద్దిగా, అల్లం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 2, దానిమ్మ గింజలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఓట్స్ దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఓట్స్ వేసి వేయించి పెరుగు బౌల్లో వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, మిరియాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, అల్లం, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించి పెరుగు బౌల్లో వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి దానిమ్మ గింజలు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్స్ దద్దోజనం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉంది. అంటే ఓట్స్ ఎలా ఉంటుంది, మనకు యూజువల్గా రైస్ అంటే అందరికీ చాలా ఇష్టం, స్టేపుల్ ఫుడ్ కాబట్టి. సో ఓట్స్ అనేది ఎలా ఉంటుంది పెరుగులో, చాలా మంది పాలలో కలుపుకొని తింటారు. ఇలా పెరుగులో అండ్ పోప్ వేసి అండ్ మధ్యలో అలాగా దానిమ్మ గింజలు చంక్స్ తగులుతుంటే పర్ఫెక్ట్గా ఉంది. సో నార్మల్గా ఓట్స్ అంటే కూడా ఎవ్రీడే తినాలంటే కూడా అందరికీ ఇష్టం ఉంటుంది. బట్ ఇలా దద్దోజనం అంటే చాలా మందికి ఫేవరెట్. ఆ రైస్ ప్లేస్లో ఓట్స్ మిక్స్ చేసుకుంటే దానికన్నా ఇంక ఇది టేస్టీగా ఉంటుంది. డెఫినెట్లీ. సో 2 రెసిపీస్ ఏంటంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫైబర్ రిచ్ అండ్ ఎస్పెషల్లీ సెకండ్ రెసిపీ అయితే చాలా ఈజీ అనమాట చేయడం. సో 2 రెసిపీస్ అద్భుతంగా ఉన్నాయి టేస్ట్ వైజ్ అండ్ హెల్త్ వైజ్. మరి న్యూట్రిషనల్ వాల్యూస్ అంటే చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మిల్లెట్ టోఫు పులావ్. మిల్లెట్స్లో మనకు ఫైబర్తో పాటు వైటమిన్స్ అండ్ అలాగే మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతున్న వాళ్ళు, డైజెషన్ ఇష్యూ ఉన్న వాళ్ళు, కాన్స్టిపేషన్ ఎక్కువగా అవుతున్న వాళ్ళు మిల్లెట్స్ అనేది ఎవ్రీడే వాళ్ళ డైట్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మిల్లెట్స్ కూడా మనం స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. దీంతో మన బోన్ స్ట్రెంథనింగ్లో కూడా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఎవరికైతే జనరల్ వీక్నెస్ ఉంటుందో వాళ్ళకు కూడా ఇందులో మ్యాగ్నీషియం అండ్ అలాగే పొటాషియం కూడా ఉంటుంది కాబట్టి ఆ వీక్నెస్ కూడా తగ్గిస్తుంది. పెరుగులో మనకు ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. గట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ అండ్ ఫ్రీక్వెంట్గా డయోరియా అవుతున్న వాళ్ళు,
కర్డ్ని తరచుగా వాళ్ళ డైట్లో తీసుకోవాలి. ముఖ్యంగా యాంటీబయోటిక్ మెడిసిన్ మీద ఉన్న వాళ్ళు కర్డ్ని కనుక తీసుకుంటే వాళ్ళకి ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అండ్ అలాగే డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. ప్రొమోగ్రానేట్లో మనకు ఫైబర్తో పాటు ఫోలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో నిజంగా బోల్డ్ అని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. ఎవరైనా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి అండ్ రెసిపీస్ చేసుకోవాలి అనుకుంటే ఈ 2 రెసిపీస్ బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఒక డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.